హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. హైదరాబాద్లో ఉండి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని చూడకపోతే ఎందుకురా మరి మీరు హైదరాబాద్లో ఉండి ఏం పీకుతున్నారు అని మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి దొబ్బుతుంటే ఇక ఇజ్జత్ పోతుందిరా బాయ్ అని అనుకొని మా గల్లీ పోరాడును అక్కడ వేసుకొని పోయినా. నేను ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉండి ఖైరతాబాద్ విగ్రహాన్ని చూడడం. సో మా పోరాడికి అన్ని ప్లేస్లు తెలుసు కదా అనుకొని తీసుకొచ్చా. బైక్ పైన వెళ్దామంటే ఏందన్నా నువ్వు మజాక్ చేస్తున్నావా, చల్ బస్సులు కూడా వెళ్ళవు అక్కడికి, ఆడగంత ట్రాఫిక్ ఉంటుంది, మనం నడుచుకుంటూ పోవాలి అని అంటున్నాడు. ఇక చేసేదేమీ లేక నడుచుకొని వెళ్ళడం స్టార్ట్ చేసాం. మొత్తం ట్రాఫిక్ అవుతుందని ఈ పోలీస్ అన్నలు మస్తు రూల్స్ పెట్టి, రోడ్లు ఏంటి ఇంత ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మేము కూడా అలానే అనుకుని అత్యుత్సాహంతో ముందుకు వెళ్తుంటే ఆ క్రౌడ్ చూసి భయం వేసేసింది. ఫస్ట్ అయితే ఆ జనాన్ని చూసి జడుచుకున్నాను, ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారు అని. కానీ అంత అందమైన అంత పొడవైన విగ్రహాన్ని చూసి ధైర్యం వచ్చింది. ఫస్ట్ టైం లైవ్లో రియల్గా అంత దగ్గరుండి అంత మహిమ గల విగ్రహాన్ని చూడడం. ఎంతోమంది వేలాది మంది భక్తులు సిటీ నలుమూలల నుంచి, సిటీ అనే కాదు దేశ నలుమూలల నుంచి ఈ ఖైరతాబాద్ విగ్రహాన్ని చూడడానికి ఎంతోమంది తరలి వస్తున్నారు. అందులో నేను ఒకళ్ళు ఉంటే నిజంగా గాలి కూడా రావట్లేదు. డ్యాన్స్లు ఎలా చేస్తున్నారా అని అనుకున్నా. కను చూపు మేర మొత్తం జనాలే, ఎటు చూసినా జనం జనం, డీజే డప్పులు డ్యాన్సులు టపాసులు, ఎన్నో టీవీ కెమెరాలు, లక్షలాది మంది భక్తులు ప్రేక్షకులు. అబ్బో భలే అనిపించింది నాకైతే. ఇంత క్రౌడ్లో నేను అనే ఒక పర్సన్ వీడియో తీసి మీ వరకు చేర్చే ప్రయత్నం అయితే చేశాను. ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న మన ఖైరతాబాద్ వినాయకుడు సాక్షాత్తు ఆ వినాయకుడే మన ముందు ఉన్నాడా అని అనిపించేలా అంత అందంగా దివ్య జ్యోతిలో వెలుస్తున్న ఈ విగ్రహానికి ఎంతో ప్రతిష్ట ఉందంట. మొట్టమొదటిసారిగా మన బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలను బహిరంగంగా చేసుకొని సోషల్ యూనిటీని పెంచాలి అనే నేపథ్యంలో ఈ ఉత్సవాలను స్టార్ట్ చేశారంట. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1954లో 100 రూపీస్ ఖర్చుతో మండపాన్ని ఏర్పాటు చేసి ఒక్క అడుగు విగ్రహాన్ని ఆనాటి స్వతంత్ర సమరయోధులు హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ అయిన సింగరి శంకరయ్య తొలిసారిగా ఒక్క అడుగు ఎత్తు ఉన్న విగ్రహాన్ని పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు. అలా ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుకుంటూ వెళ్ళారు. ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో వినాయకుడిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు దక్కుతాయని, మంచి జరుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారంట. అందుకే చాలామంది చాలా సెంటిమెంట్స్తో వస్తారు ఇక్కడికి. ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచడంతో పాటు ప్రతి సంవత్సరం వివిధ సరికొత్త రూపాలను తయారు చేసేలా చూసుకుంటారు. హైదరాబాద్ గణేష్ విగ్రహం ఏర్పాటు చేసిన నుంచి 1982 వరకు సంవత్సరంలో 20 రోజులు ఉత్సవాలు జరిగేవంట. రోజుకో ఈవెంట్స్, ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేసేవారంట. కానీ తర్వాత కొన్ని కారణాల చేత అది 11 రోజులకు పరిమితం చేయాలని గవర్నమెంట్ నుండి ఆర్డర్ రిలీజ్ చేశారు. సో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి ఇది. నాకు ఈ పూజలు పురస్కారాల గురించి అంతగా ఏం తెలీదు, ఏమనుకోవద్దు. నేను ఒకటే నమ్ముతా, దేవుడు అక్కడ ఇక్కడ అని ఏం కాదు, మన నమ్మకమే దేవుడు, మన ఆలోచనే ఈ విగ్రహాలు. అలా అని నేనేమి నాస్తికుడిని కాదండి. మనస్ఫూర్తిగా దేవుడిని పూజించి నన్ను నేను నమ్ముకునే ఒక సీదా సాధారణ వ్యక్తిని. దేవుడంటే భయము ఉంది, అంతకంటే ఎక్కువ భక్తి కూడా. మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏరియాలోనూ ప్రతి గల్లీలోనూ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తారు. కానీ మన ఈ ఖైరతాబాద్ విగ్రహం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈ విగ్రహం చేతిలో లడ్డూ ప్రసాదం ఎంతో 10 రోజులు మన గణనాథుడు ప్రత్యేకమైన పూజలు అందుకొని కోరిన కోరికలు తీర్చిన మన బుజ్జ గణపయ్య ఈరోజు అంగరంగ వైభవంగా పల్లకిగా డప్పులు డోలులు డ్యాన్సులతో ఊరేగింపుగా వెళ్ళి మన ట్యాంక్ బండ్ అంటే హుస్సేన్ సాగర్లో గంగలో చేరుకుంటారనమాట. ఈ నిమజ్జనం చూడడానికి నగర నలుమూలల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుండి భక్తులు కొంతమంది అయితే, ఏంటా ఈ క్రౌడ్ అని చూడడానికి వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది. మన ట్యాంక్ బండ్ ఫ్లైఓవర్. సో మీరు చూస్తున్నారు కదా, అసలు ఖాళీ లేదు. నేను వీడియో తీద్దామని చూస్తుంటే ఎక్కడ చూసినా ఎవరి ఫోన్లో వాళ్ళు ఆ గణేషుని యొక్క శోభాయాత్రని క్యాప్చర్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ దాదాపు 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది.
చాలా అంటే చాలా మంది జనాలు ఈ ఫ్లైఓవర్ మొత్తం ఉన్నారు. చూడడానికి కూడా అసలు అవ్వట్లేదు. సరే చూడడానికి అవ్వట్లేదు కదా అనుకొని ఇది ఎక్కి చూద్దామని చూస్తుంటే మతిపోయింది నాకైతే. ఎలక్షన్స్ టైంలో కూడా ఇంతమంది రాలేదు కదరా, ఇప్పుడేంటి ఇంతమంది వచ్చారని నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటున్నా. అంటే ఫస్ట్ టైం వచ్చాను కదా, కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతున్నా. నిజం చెప్పాలంటే ఇంత క్రౌడ్లో ఇంతమంది ఉంటుండగా ఇలా వీడియో చేయడం అంటే చాలా కష్టం అండి బాబు. వింతగా ఆశ్చర్యంగా మనల్నే చూస్తుంటారు. ఇక్కడ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏకంగా ప్లేసెస్ని ముందే ఆక్యుపై చేసుకొని వాళ్ళ కెమెరా సెటప్స్ని అరేంజ్మెంట్స్ ముందే చేసుకున్నట్టు. ఒకసారి పైకి చూడండి, ఇవి డ్రోన్సా గెద్దరా అని డౌట్ వచ్చేసింది. మొత్తం డ్రోన్సే. అంటే ఇంతమంది క్రౌడ్ని, ఈ జన సమూహాన్ని క్యాప్చర్ చేయాలంటే డ్రోన్ విజువల్స్ తప్పకుండా. 11 రోజులు గణేష్ మండపమే ఇల్లులా భావించి పగలనక రాత్రనక ఇంట్లో కూడా అలా కష్టపడిన కమిటీ సభ్యులకి, కొన్ని గ్యాంగ్స్కి ఇది చాలా బాధగా ఉంటుంది. నిమజ్జనం చేసినప్పుడు కొంతమంది ఎమోషనల్ కూడా అవుతారు. మనం ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో చూసినట్టు చిన్నపిల్లలే కాదండి, కుర్రోళ్ళు పెద్దవాళ్ళు కూడా బాధపడే మూమెంట్ ఏదైనా ఉంది అంటే ఇది ఇదే. ఈ పండుగ అందరినీ ఒక దగ్గరికి చేసే పండుగ, అందరం కలిసి ఉన్నామని చెప్పే పండుగ. అలాంటిది ఈ పండుగ ఈరోజే ముగుస్తుంది అని అంటే చాలా మందికి బాధగా ఉన్న విషయం. ఇది చూడండి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో చనిపోయిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు అమరవీరుల స్మారక చిహ్నం ఇది. మన తెలంగాణ గవర్నమెంట్ నిర్మించి ఇదేనండి మన ఫేమస్ టెంపుల్ అయిన బిర్లా మందిర్. మొత్తం పాలరాయితో నిర్మించారు. 11 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం అందులో ఉంది. ఇది మన తెలంగాణ సెక్రటేరియట్ అండి. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ చాలా అరుదుగా చూస్తారు. నేను నిల్చున్న ప్లేస్ నుంచి మీకు హైదరాబాద్లో ఫేమస్ అయిన 3 ప్లేసెస్ చూపించాను. సెక్రటేరియట్ పక్కనే హుస్సేన్ సాగర్ ఉంటుంది, మన బుద్ధిని స్టాచ్యూ కూడా ఉంటుంది. ఆ పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది, లుంబిని పార్క్ ఉంటుంది. అన్నీ కవర్. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మొదలుపెట్టిన నా ఈ యూట్యూబ్ ఛానల్కి ఎటువంటి విఘ్నాలు కలగకుండా సక్సెస్ అయ్యేలా చూడు స్వామి. నేను అనుకున్నది జరిగేలా నాకు ఆరోగ్యం ప్రసాదించి ఓ లంబోదరా. హో, ఇట్స్ సెల్ఫీ టైం. గణేష స్వామి చల్లగా చూడయ్యా. వామో, టైం గడిచే కొద్దీ క్రౌడ్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. సో మన ఈ ఖైరతాబాద్ గణపయ్యకి ఇక వీడ్కోలు చెప్పే టైం అయింది. స్వామి గణేశ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి స్వామి. జై గణేశ, జై జై గణేష్, జై బోలో గణేష్ మహారాజ్కి జై. స్వామి క్షేమంగా వెళ్ళురా. విల్ మీట్ యూ నెక్స్ట్ ఇయర్. హ్యాపీ జర్నీ స్వామి. We miss you, Ganesha. Bye bye.